భార్యకి భర్తకు ఉండవలసిన స్థానం భర్తకి ఇలాగ చక్కగా నగరిని కట్టాడు, నగరిని రూపుదిద్దుకున్నాడు. ఆ అలంకారమైనటువంటి ఆ నగరిని ఆయన కళ్ళతో చూడగలిగాడు. మరి మనమండి ఎవడెటు పోయినా మనకు సంబంధం లేదు. ఆడేందో చింపిని జుట్టు వేసుకొని చిరిగిన బట్ట వేసుకొని జానడ సొక్క వేసుకొని పోతూ ఉంటాడు. ఆడు ఈమె పట్టించుకోదు. నేను మాట్లాడచ్చా ఇట్లాగా? ఏంటి సమాధానం చెప్పట్లేదేంటి? మాట్లాడచ్చా లేదా అంటే నేను మాట్లాడడానికి మీ పర్మిషన్ కావాలని ఏంటి? ఆ తల్లికి ఏ పట్టదండి. అటు చిరిగిన బట్ట వేసుకుని చింపిన జుట్టు వేసుకుని ఆ బాత్రూమ్ దగ్గర పట్టు ఉంటుందే, బాత్రూమ్ దగ్గర కాళ్ళు దుడుచుకున్న పట్టు ఉంటుందా, అట్టుంటుంది వాడు ప్యాంటు. ఆ బాత్రూమ్ దగ్గర పరకట్టు ఉంటుందే, అట్టుంటుంది వాడు జుట్టు. ఇవి తగునా అన్నట్టు మళ్ళీ చర్చికి